మన పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు ఏంటి, మాట పొదుపుగా మాట్లాడాలి. మనం ఏదో ఒక చోట ఉన్నాం, మనకెవడో ఒకడు సపోర్ట్ చేస్తాడు కాబట్టి మన ఇష్టాసారంగా మాట్లాడవచ్చు, మనల్ని ఎవ్వరు ఏం అనలేరు అనేటువంటిగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీ అందరూ తెలుసు కన్నా రజని అలియాస్ లాయర్ రజని. ఆమె మొన్న పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగాలేక ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దాని మీద మాట్లాడుతూ ఎంత ట్రూప్ అండి, అవన్నీ నాటకాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన బీజేపీకి ప్రచారానికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి ఆయన కావాలనే సైనీస్ అనేటువంటి జబ్బు ఉందని చెప్పేసి ఆయన ఐసీయూలో జాయిన్ అయ్యాడు. మామూలుగా ఎవరికైనా ఈ జబ్బు అనేది చలికాలం విపరీతమైనటువంటి ప్రభావం చూపుతుంది, ఎండాకాలం ఎందుకు చూపిస్తుంది, ఆయన ఐసీయూలో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడింది. నిజంగా ఒక బాధ్యాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు, అట్లాగే మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, అలా మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం అనేదానికి నిదర్శనం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కన్నా రజని ఈ ఓటు యూజ్ చేసిందో మొత్తం జనసేన వాళ్ళంతా కూడా ఏకదాటిగా కన్నా రజని మీద దాడి చేస్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయావు, నీ బతుకు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, జనసేన పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టింది జనసేన పార్టీ. ఆ పార్టీలో నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ ఆ పార్టీ అధ్యక్షుడినే ఆయన లేదు అబద్ధాలు ఆడుతున్నాడు, ఐసీలో రెస్ట్ తీసుకుంటున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సబ్జెక్ట్ మీద విమర్శలు చేయాల్సినటువంటి వ్యక్తులు మానసికమైనటువంటి సైకోలుగా మారిపోతారు ఆ పార్టీలో జాయిన్ అయితే. ఆ పార్టీ స్ట్రక్చర్ అలా ఉంటుంది. వైసీపీ పార్టీ స్ట్రక్చరే ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉన్నదో కూడా ఆ పార్టీలో జాయిన్ అవ్వడంలోనే ఇదిగో ఇలాంటి ఆలోచనలు, ఈ విధమైనటువంటి పరిణితి లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భయపడాలి, ఏం అవసరం, పవన్ కళ్యాణ్ గారు భయపడాల్సిన అవసరం ఏముంది, ఆయన మీద ఈడీ కేసులు లేవు, ఆయన మీద ఎటువంటి ఆస్తులు మించినటువంటి సంపాదించినటువంటి కేసులు లేవు, అట్లాగే ఆయన ఎక్కడా కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టింది ఏమి లేదు, ఎందుకు భయపడాలి, నచ్చితే ప్రచారానికి వెళ్తాడు, నచ్చకపోతే వెళ్ళడు, అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన దానికి నాకు హెల్త్ బాగాలేదు అని ఐసీయూలో పోయి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే ఈ మాత్రం కూడా ఆలోచన లేనటువంటి బుర్ర లేనటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే మొత్తం మీద జనసేన పార్టీలో చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఈసారి ఖచ్చితంగా ఇలా వాగుతున్నటువంటి రజనీకి ఖచ్చితంగా అవసరమైతే తన ఇంటిని ముట్టడించైనా మన సత్తా ఏందో చూపించాలి, దాన్ని నోరు మూయించాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పిచ్చిగా వాగటం, ఏదో పెద్ద తెలిసిన దానిలాగా అన్నీ నేనే, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి స్థాయిలో ఆమె పిచ్చి పిచ్చి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి జనసేన సైనికుల దమ్మేంటో కన్నా రజనీ గారికి చూపించాలని చెప్పేసి అనుకున్నారు. ముందు సోషల్ మీడియా వేదికగా నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ ఒళ్ళు పగలకొడతాం, అట్లాగే నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చాలామంది జన సైనికులు ఆ సోషల్ మీడియా వేదిక కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ మధ్య ఇదే విషయాన్ని పెద్ద కాంట్రవర్సీ అవడంతో సన్నిహితుల దగ్గర మాట్లాడితే దానికి ఆమె అన్న సారీ అన్న పవన్ అన్న తప్పు అయిపోయింది, అది ఫ్లూయెంట్లో నోరు జారి వచ్చింది, ఆ మాట అనాల్సింది కాదు, పొరపాటున అన్నాను అని చెప్పేసి చెప్పటం. చాలామంది కూడా ఎందుకు ఆమెను అంత ఉపేక్షిస్తున్నారు, ఆమె ఏమన్నా అడ్వకేట్ లేకపోతే ఏమన్నా ఇరగదీస్తుందని చెప్పి అరెస్ట్ చేయడానికి ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకంటే స్థాయిని మించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని కనీసం కంట్రోల్ ఎందుకు పెట్టలేకపోతున్నారు అని అన్నప్పుడు చాలామంది చెప్తుంది ఏంటంటే పోనీరా బాబు, ఆమె ఇక్కడి నుంచి బతికి ఇక్కడి నుంచి వచ్చిపోయి ఈ పార్టీలో నుంచి వెళ్ళిపోయి ఏదో ఆ పార్టీలో మెప్పు కోసం, వాళ్ళ యొక్క భిక్ష కోసం ఆమె మీద ప్రాధేయపడుతున్నది, అందుకని తన క్యారెక్టర్ని కూడా తను దిగజార్చిపోయింది. ఎందుకంటే మనం పదవులు ఇచ్చేటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాంటి వ్యక్తిత్వం లేనటువంటి మనుషులకు మనం పదవులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు ఎదిగి ఇంకా ఉన్నతమైన స్థానాలకు ఎదగాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే ఎదిగారో దాన్ని తొక్కుకుంటూ ఎదగటం అనేది వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి పెద్దగా మనం పట్టించుకొని ఆమెను హైప్ చేసి, ఆమెను హైలైట్ చేసి, ఆమెకేదో ఇంకా పెద్దగా ఒక హైప్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. వదిలేస్తే బాగుంటుంది, దాని పాటికి అది పోతుంది, అంటే అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి హెల్త్ విషయం మీద మాట్లాడిందో ఆ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులకు వస్తున్న ఆగ్రహానికి ఏ క్షణంలో మన ఇంటి మీద దాడి చేస్తారేమో అనే భయంతో కన్నా రజని పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీ పార్టీలో
పలానా వాళ్ళు చెప్తే నేను మాట్లాడినాను, లేకపోతే ఆ ఛానల్స్కి హైప్ కోసం నేను మాట్లాడినాను పక్కన పెట్టేసి, పవన్కి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళకి, అంటే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి సన్నిహితుల దగ్గర తప్పైపోయింది, సారీ పవన్ అన్న, ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి, పొలిటికల్ లైన్ దాటి నేను మాట్లాడాను అనేటువంటి దాన్ని వాళ్ళ సన్నిహితుల దగ్గర చెప్పారు అనేటువంటిది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అయితే దీనికి ఎక్కడా కూడా పవన్ అభిమానులు అంగీకరించే ప్రసక్తిలో లేరు. ఎందుకంటే ఆమె మాట్లాడినటువంటి విషయం ఒక చిన్న చితకమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఎన్నో విమర్శలు చేస్తాం. నువ్వు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ పార్టీలో ఉండి, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి కూడా నిన్న అంబటి రాంబాబు గారి విషయంలో నువ్వు పార్టీ లైన్ దాటి విమర్శించినప్పుడు కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలే. ఎందుకంటే ఆమె నైజం అది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి జనసేన పార్టీలోకి రాగానే ఆ పార్టీ మీద విమర్శ చేసింది. మళ్ళీ జనసేన పార్టీలోంచి ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలో వెళ్ళాలనుకుంటుంది కాబట్టి జనసేన పార్టీ మీద విమర్శించవచ్చు, అదేం తప్పు పట్టే అంశం కాదు. కానీ ఎక్కడైతే మనకి రాజకీయ, నువ్వు చెప్పావు రబ్బర్ చెప్పులతో ఉన్నటువంటి వాళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళ చేతితో జాగ్రత్తగా పట్టుకొని రా పవన్ అన్నావు. వాస్తవమే కదా. నిన్ను రబ్బర్ చెప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్ర అధికార ప్రతినిధిని తీసుకొచ్చారు. ఈరోజు నువ్వేంటి, రబ్బర్ చెప్పుల్లో నుంచి నేను రాష్ట్ర అధికార ప్రతినిధి దాకా వచ్చాను కాబట్టి ఇక్కడి నుంచి నేను బెంజ్ కారులో తిరగాలన్నటువంటి కోరిక పెరిగిపోయింది. అందుకని చెప్పేసి ఎట్లా బెంజ్ కారులో తిరగాలంటే వైసీపీ లాంటి పార్టీలలో అయితే సెట్ రైట్ అవుతాము, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరెవరో ఆ పార్టీలో అయితే మనకి కనెక్టివిటీ బాగుంటుంది, స్ట్రక్చర్ బాగుంటుంది. ఎందుకంటే అక్కడంతా కూడా అంటే నాలెడ్జ్ లేనటువంటి థమ్స్అప్ కాళ్ళు ఎక్కువ కాబట్టి మనం అక్కడ సర్వే అవ్వగలుగుతాం అనుకుని ఆ పార్టీలో వెళ్ళటం కోసం, ఆ పార్టీ మెప్పు కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తేట. నువ్వు ఏ పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టిందో ఆ పార్టీ అధ్యక్షుడి మీద విమర్శలు చేస్తే నువ్వు ఒక రాజకీయంగా ఎట్లా సర్వే అవుతావు, పొలిటికల్గా ఎలా సర్వే అవుతావు, పొలిటికల్గా ఎలా ముందుకు వెళ్తావు? ఇంకా ఈ రోజుకి కూడా కన్నా రజని మన సమాజానికి చెందినటువంటి ఆడపిల్ల అనే ఉద్దేశం ఎక్కడో కొద్దిగా సింపతి అనేది జనసేన కార్యకర్తల యొక్క మూలన ఉంది కాబట్టి నువ్వు ఇన్ని అతివాగుడు వాగినా, ఇన్ని అతి మాటలు మాట్లాడినా ఎవరు కూడా పెద్దగా స్పందించలే. కానీ పార్టీ అధినాయకుడి మీద విమర్శలు చేసావు చూసావు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయడానికి నేను వంశీని, కొడాలి నాని ఇలాంటి వాళ్ళని వాడుకొని చివరికి ఏమైంది, పొలిటికల్గా వాళ్ళు భ్రష్టు పట్టిపోయారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గమే వాళ్ళకి సహకరించాల. ఆ సామాజిక వర్గంలో ఈ వెధవల్ని ఏమన్నా చేయండి అన్నారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయాలంటే అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళందరూ, లేకపోతే పద్మనాభం రెడ్డి గారు వీళ్ళందరూ పాపం ఎక్స్పైర్ అయిపోవడంతో కొత్తగా నిన్ను మార్కెట్లోకి దింపాడు. కాబట్టి నువ్వు మార్కెట్లో దిగి విమర్శలు చేయి, తప్పులేదు. కానీ ఇలాంటి విమర్శలు చేస్తే ఆయన హెల్త్ విషయం మీద కూడా ఏదో ఒక మానసికమైనటువంటి సైకోలాగా ప్రవర్తించే విమర్శలు చేస్తే మాత్రం ఖచ్చితంగా జనసేన వాళ్ళకి ఉన్నట్టు నీ మీద ఉన్నటువంటి ఒక సాఫ్ట్ అనేది కూడా పోయిందంటే మాత్రం ఖచ్చితంగా నీ ఇంటి మీద దాడి చేయడానికి, తర్వాత నువ్వు బహిరంగంగా వచ్చి పవన్ అన్న క్షమించు, సారీ తప్పైపోయిందని జనసేన పార్టీ ఆఫీస్ ముందు ప్రాధేయపడ్డా కూడా ఎవరు వదిలిపెట్టరు రజని. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించు. ఒక లైన్ ఉంటుంది, ఒక రాజకీయాలకు ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ దాటి మనం ప్రవర్తిస్తే మాత్రం దాని తీవ్ర పరిణామాలు ఉంటాయనేది 100% నిజం. కాబట్టి మరి ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకొని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్.